అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర నేహ గోరంట్ల. ఈరోజు మీరందరికీ ఆలగడ్డ నుంచి 25 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం అయిన అహోబిలం, దాని చరిత్ర, అక్కడ ఏమేమి ఉన్నాయో చూపించబోతున్నాను. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రంలో ప్రముఖమైనది. ఇది నల్లమల్ల అడవుల్లో ఉంది. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్షాద్రి, గరుడాద్రి, సింగవేల్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద్ద అహోబిలం, భార్గవ తీర్థం, నవనారసింహ క్షేత్రం అని పేర్లు కూడా ఉన్నాయి. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలంలో అహో అంటే ఒక గొప్ప ప్రశంస, బిలం అంటే బలం అని చెబుతారు. కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు సగం మనిషిగాను సగం సింహం రూపంలోనూ అవతరించింది అహోబిలంలోనే అని చెబుతారు. విష్ణుమూర్తి యొక్క ఈ భయంకరమైన రూపం చూసిన దేవతలు ఆయన గురించి అహో ఎంత బలవంతుడు అని అన్నారట. అందుకనే ఈ ప్రదేశానికి అహోబిలం, అహోబలం అని పేరు వచ్చింది. ఈ ప్రదేశంలో నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి వధించి అతని కుమారుడైన ప్రహ్లాదుని ఆశీర్వదించారు. ఇక్కడ హిందూ యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు స్వరూపాలు. ఇక్కడ 2 అహోబిలాలు ఉంటాయి, ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభుగా గుహలో వెలిసినాడు నరసింహస్వామి. కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరసింహస్వామి తన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాల్లో ప్రకటించాడు. దానిని నవనారసింహ క్షేత్రం అని అంటారు. నవనారసింహాల్లో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. అహోబిలం సముద్ర మట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ప్రధానమైనది భవనాశిని నది. ఈ దివ్య తీర్థంలో స్వయంభుగా వెలిసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి. ఎగువ అహోబిలంలో నరసింహస్వామి, లక్ష్మీదేవి సైతంగా ఉంటారు. దిగువ అహోబిలంలో నరసింహస్వామి, అమృతవల్లి సైతంగా ఉంటారు. దిగువ అహోబిలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం. ఈ ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం పరిసర ప్రాంతాల్లో 9 నవనరసింహ క్షేత్రాలు ఉంటాయి. అహోబిల స్వామి వారు తన పెళ్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తారని అన్నారట 600 సంవత్సరాల క్రితం నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగటం విశేషం. అహోబిలం స్వామివారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతాల్లో సుమారు 35 గ్రామాల్లో ఈ 45 రోజులు సంచరిస్తారు. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికీ పండగ, అన్ని వేడుకలే. ఇది జనవరి నుంచి మార్చి మొదటి వారం వరకు జరుగుతుంది. ఇది భవనాశిని నది. ఇక్కడ మనం నవనరసింహ క్షేత్రాలకు వెళ్ళే దారి, బ్రిడ్జ్. ఇక్కడ ఇంకా ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఒకటి రక్తగుండం, ప్రహ్లాదు బడి, ఉగ్రస్తంభం, ఇవన్నీ చాలా చూడవచ్చు వీడియోలో. ఇది కాలక్షేప మండపం అంటారు. ఇవి నవనరసింహ క్షేత్రానికి వెళ్ళే దారిలో తీసినది బ్రిడ్జ్. ఇది వర్షాకాలంలో చూస్తే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చాలా ఉంటుంది. ప్రకృతి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ
వాళ్ళ జనాలు కోరికల మేరకు ఒక రాయి మీద రాయి పెట్టి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రహ్లాదుడి బడికి వెళ్ళే దారిలో తీసినవి. ప్రహ్లాదుడి బడి అంటే ఒక గుహ ఉంటుంది. ఆ గుహ దగ్గర ఒక కొండ కూడా ఉంటుంది. అక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది. అక్కడ బాగుంటుంది. ఇది జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళే ప్లేసు. ఇది అహోబిలం పరిసరాలు గుడి దగ్గర. ఇది ఉగ్రస్తంభంకు నడకదారి. అంటే ఇది నరసింహస్వామి స్తంభం నుంచి వచ్చినప్పుడు తీసిన అంటే ఆ స్తంభం అంటారు ఉగ్రస్తంభము. ఈ ఉగ్రస్తంభం మీద ఒక జెండా ఉంటుంది. జెండా మరియు పాదాలు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా వెళ్ళాలి. ఇది ఉగ్రస్తంభం ఫోటో. అంటే స్తంభం నుంచి నరసింహస్వామి వచ్చినది. ఇది ప్రహ్లాదుడి బడి. అంటే ఈ కొండ ప్రహ్లాదుడిది. అక్కడ గుహలో ఆయన ఇల్లు ఉండేది. ఇది రక్తగుండం. అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుని చెండాలిన తర్వాత చేయి కడుకున్న ప్లేసు. ఇది భవనాశిని నది. ఇది పార్వేటకి తిరిగే రథం. ఇది ఎగువ అహోబిలంలోనే గోపురం. ఇది అహోబిలంలో ఉన్న ప్రదేశాలు. నవనరసింహ క్షేత్రాలు ఇవే. ఇది కాలక్షేప మండపము. ఇక్కడ వెలిసిన నవనరసింహ గుళ్ళాలు ఏవేవో దాని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది జ్వాల నరసింహస్వామి. అంటే స్తంభం నుంచి వచ్చిన నరసింహుడు కోపంతో జ్వాలలతో ఊగిపోతుండడంతో ఇది జ్వాల నరసింహస్వామి. ఇది రెండవది అహోబిలం నరసింహస్వామి. అంటే అహోబిలం నరసింహస్వామి అంటే నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఒడిలో పడుకోబెట్టుకొని ఉన్నప్పుడు ప్రహ్లాదుడు ధ్యానించడంలో ప్రహ్లాదుడు కోరిక మేరకు నరసింహస్వామి గుహలో స్వయంభుగా వెలిశాడు. అందుకని అహోబి నరసింహస్వామి. మూడవది మాలోల నరసింహస్వామి. మాలోల అంటే మా అనగా లక్ష్మి, లోల అనగా ప్రియుడు అని. లక్ష్మీదేవికి ప్రేమైన నరసింహస్వామిగా ఇట్లా మాలోల నరసింహస్వామిగా వెలిశాడు. వరాహ నరసింహస్వామి. దీన్ని క్రోధ నరసింహస్వామి అని కూడా అంటారు. వేదరాది కొండ యందు వేదములను భూదేవిని సోమకాసుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీ మహావిష్ణువు అవతరించి భూలోకం కిందకి వెళ్ళి సోమకాసుడిని అపహరించి భూదేవి సైతంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రం అని పేరు వచ్చింది. ఐదవది కారంజ వృక్షం కింద పద్మాసనంతో వేంచేసి ఉన్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నరసింహస్వామి దర్శనం ఇవ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప మరెవ్వరు తెలియదు అని అన్నారట. అప్పుడు నరసింహస్వామి ధనసు హస్తములతో దర్శనం ఇవ్వగా ఈ స్వామికి కారంగస్వామి అని పేరు వచ్చింది. ఇది కారంగస్వామి చుట్టుపక్కల ఉన్న ప్లేస్. ఇది ఎగువ అహోబిలానికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఎగువ అహోబిలానికి కారంగస్వామికి 1 కిలోమీటర్ ఉంటుంది. తర్వాతది భార్గవ నరసింహస్వామి. పరశురాముడు ఈ అక్షయ తీరము నందు తపస్సు చేయగా శ్రీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసి స్వరూపంగా దర్శనమిచ్చారు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహస్వామి క్షేత్రం అని పేరు వచ్చింది. నెక్స్ట్ యోగానంద నరసింహస్వామి. హిరణ్యకశిపుడు చంపిన తర్వాత నరసింహ ప్రహ్లాదుడు అనేక యోగా భంగిమలను బోధించారు. అందువలన యోగానంద నరసింహస్వామి అని పేరు. ఛత్రపట దేవత యొక్క చిత్రం ముతక పొదలతో చుట్టుపక్కల ఉన్న పెప్పల చెట్టు కింద ఏర్పాటు చేయడమైనది. అందువలన చాతుర్నేత నరసింహస్వామి పిలుస్తారు. పావన ఇది పాములేటి నరసింహస్వామి అని కూడా పేరుగా పిలుస్తారు. ఇది నరసింహస్వామి ప్రహ్లాదుని ఆశీర్వదించిన ఫోటో. అక్కడ ప్రసాదం. ఇది దిగువ అహోబిలం ఎంట్రన్స్ ఇలా. ఇక్కడ చాలా తెలుగు సినిమాలు షూటింగ్లు జరిగాయి. ఇక్కడ పుష్కరిణి ఉంటుంది. పుష్కరంలో స్నానాలు అవి చేసి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరము జనవరి నుంచి స్టార్ట్ అయ్యి మార్చి వరకు తిరునాళ్ళు అనేది జరుగుతుంది. అప్పుడు స్వామివారు ఎగువ అహోబిలం నుంచి
చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ సందర్శించి నా పెళ్ళికి రండి అని ఆహ్వానిస్తున్నట్టు. అప్పుడు ప్రతి ఊర్లో తిరునాళ్ళ జాతర అన్ని పండగలాగా చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఎగువ అహోబిలానికి వెళ్ళి కళ్యాణం చేసుకుంటారు. ఇది పుష్కరిణి. ఇది దిగువ అహోబిలంలోని ఎంట్రన్స్, లోపలికి వెళ్ళే దారి. ఇది గుడిలో తీసినది. గుడి లోపల తీయడానికి వీల్లేదు కాబట్టి బయట గర్భగుడి వరకు ఫొటోస్ తీయొచ్చు అంటే తీశాను. చూడండి, ఇది గోపురము కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది గుడి చుట్టూ, దిగువ అహోబిలంలో ఉన్న గుడి చుట్టూ ఉన్న ప్రదేశం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించిన నరసింహస్వామి విగ్రహాన్ని ఇక్కడ చేశారు. ఇక్కడ అమృతవల్లి అమ్మవారు ఉంటారు. ఇది రూట్ మ్యాప్, అంటే 9 నవనరసింహ క్షేత్రానికి వెళ్ళే దారి. ఇది గుడిలో లోపల ఉన్న ప్లేస్. గుడి లోపల నుంచి తీశాను. ఇది చుట్టుపక్కల ఉన్న ప్లేస్. ఇది గోపురం. దిగువ అహోబిలంలోని వెనక నుంచి తీస్తే గోపురం ప్లేస్. ఇక్కడ శ్రీ భాష్యకారుల సన్నిధి అనేది ఒకటి ఉంది. అక్కడ నుంచి వెళ్ళే దారిలో ఇస్కాన్ టెంపుల్ కూడా చూసాము. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుల విగ్రహం కూడా ఉంది. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడ్డానికి. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి. ఇవన్నీ మీకు అందరికి నచ్చాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్